గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ యొక్క ఏదైతే రవి ఉన్నాడో రవి యొక్క సంబంధించినటువంటి అంటే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఈ సెప్టెంబర్ 17వ తారీఖు దాకా కూడా సింహరాశిలో సంచారం చేసి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల 17వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 7వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఈ నెల అంతా కూడా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని కలవడం, ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోవడం, అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడం, లేదా వ్యాపారాలు పెట్టడానికి, లేదా భూములు కొనడానికి, గృహాలు కొనడానికి, వాహనాలు కొనడానికి బ్యాంకులో మంజూరు అవడంతో పాటుగా విలువైన వస్తువులు, ఆభరణాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. పితృపూర్వక ఆస్తులు సంక్రమించడం కానీ, విద్యార్థులకి పోటీ పరీక్షలో విజయం సాధించడం కానీ, చదవాలన్న తపన పెరగడం కానీ కనపడుతోంది. కొత్త వస్త్రాలు ధరించడం లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, అనేక కొత్త విషయాల పట్ల పరిజ్ఞానం అంటే ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకోగలగడం, వీటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే అందరితోటి మంచిగా వ్యవహారం చేయడం, అలాగే పెద్దలంటే గౌరవాన్ని ఇవ్వడం, ధర్మంగా ఉండడం, పద్ధతిగా ఉండడంతో పాటుగా మంచి నడవడిక మీలో కనపడుతోందని చెప్పొచ్చు. బాగా కష్టపడతారు, బాగా సంపాదిస్తారు, బాగా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు, బద్ధకము లేజినెస్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. మీరు అనుకున్న కోరికలు, లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి చాలా బాగా తాపత్రయపడతారు. కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేయడం, సాహసోపేతమైన కార్యక్రమాలు ప్రారంభం చేయడం కూడా కలిసి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ, తెలియనటువంటి ఉత్సాహము, తెలియనటువంటి మానసిక దృఢత్వము, అలాగే తెలియనటువంటి మంచి పాజిటివ్ ఎనర్జీ కనపడుతుంది. కాకపోతే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం అన్నిటికన్నా గొప్పది. ఆరోగ్యం కాపాడుకోవాలంటే పొద్దున లేచి కాస్త మెడిటేషను, వ్యాయామము చేసి పావుగంట పూజ చేసుకోవడం, లేదా టైంకి తినడం, రాత్రి తొందరగా తినడం, రాత్రి ఫోన్లు చూడకుండా తొందరగా పడుకోవడంతో పాటుగా కార్బోహైడ్రేట్స్ని తగ్గించడము, ప్రోటీన్, ఫైబర్ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్లు సమతుల్యంగా తీసుకోవడం, మినరల్స్, విటమిన్స్ ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకోవడంతో పాటుగా కొంచెం మితాహారం తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఎటువంటి రోగాలు రాకుండా మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే కొంచెం వేడి చేసే గుణం, నీరసం, కొంచెం మానసిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుంచి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అలాగే వివాదాలకి, కోపతాపాలకి, సమస్యలకి వీటన్నిటి నుంచి బయటపడగడంతో పాటుగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే తెలివిగా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తద్వారా మీరు ఖచ్చితంగా విజయం పొందగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండేవారికి అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, ఉద్యోగాభివృద్ధితో పాటుగా నూతన ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాల మారడాలు, కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ అంటే ఇతర దేశాల్లో ఉండి మీ వాళ్ళు ఇండియాలో ఉంటే కనుక వాళ్ళతో కమ్యూనికేషన్ పెరగడం, ఆస్తులు సంక్రమింపచేయడం కనపడుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కనుక ఎవరికైనా ఉద్యోగం రావాలంటే జాతకంలో బలం కూడా చాలా ముఖ్యం. అందుకనే లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో తెలుస్తుంది. దాన్ని బట్టి ఏదైనా అవసరమైతే దోషాలు ఉంటే పరిహారాలు చేసుకుంటే సులువుగా ఉద్యోగాలు రావడం కానీ, వ్యాపారాలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, వివాహం కానీ అన్నీ జరుగుతాయి. కాబట్టి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూస్తాం కాబట్టి తద్వారా ఏదైనా సమస్య ఉంటే పరిహారం చేస్తాం కాబట్టి తొందరగా మీకు పనులు అవుతాయి. కాబట్టి ఒకసారి మమ్మల్ని సంప్రదించి జాతకం చూపించుకోవచ్చు. దానివల్ల మీకు చాలా మార్పు వస్తుంది. అయితే ఏదేమైనా కూడా స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే అవకాశాలు, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డాలు, సొంతంగా ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెట్టడానికి ఎక్కువ అవకాశాలు, దానికి లోన్లు, సబ్సిడీలు పొందడంతో పాటుగా దానికి సంబంధించి పర్మిషన్లు పొందగలుగుతారని చెప్పొచ్చు. ఇల్లు కట్టాలనుకున్న వారు కూడా లోన్లు, పర్మిషన్లు కనపడుతున్నాయి. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి వివాహ యోగ్యత, ప్రేమించిన వ్యక్తులతో వివాహం ఆగిపోతే, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే కనుక ఈ నెలలో ప్రయత్నం చేస్తే పరిస్థితులు అనుకూలిస్తాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భార్యాభర్తల మధ్య మైత్రి కనపడుతోంది. విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుస్తారు. అలాగే ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అలాగే వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. భూముల్లోనూ, గృహాల్లోనూ పెట్టే పెట్టుబడులు అనుకూలిస్తాయి. చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేస్తే కనుక లాభాలు కనపడుతూ ఉన్నాయి. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, పాడి పరిశ్రమ వాటిల్లో పెట్టుబడులు వృద్ధవుతాయని చెప్పచ్చు. అలాగే ఆర్థిక పరిస్థితులు అంటే గతంలో ఏదైనా బాగా దెబ్బతినేసి నష్టపోయి ఉన్న వాళ్ళకి ఈ నెలలో కాస్త ఇబ్బందులు తగ్గుతాయని చెప్పచ్చు. కొత్తగా పెట్టుబడులు పెట్టేయడానికి అవకాశాలు రాబోతున్నాయి. అయితే స్టాక్లు, రియల్ ఎస్టేట్లోనూ డబ్బులు పెట్టేవాళ్ళు జాతక పరిశీలన చేయించుకోండి. మిగతా అన్ని రంగాల్లోనూ అంటే పెట్టుబడులు పెట్టే రంగాలు అంటే గృహములు, లేదా భూములు, లేదా యంత్ర పరికరాలు, లేదా వ్యాపారాలు, బంగారం, వెండి, లేదా కొన్ని రకాల లోహాల్లో పెట్టుబడులకి
చక్కని లాభాలు కనపడుతున్నాయి. దాంతోపాటుగా ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం కానీ, ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు కట్టడం కానీ కలిసి వస్తుంది. అయితే అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల సమయానికి డబ్బులు మిగలటం లేదు కాబట్టి దుబారా ఖర్చులు మాత్రం చేయకండి. క్రెడిట్ కార్డుల ద్వారా, ఈఎంఐల ద్వారా అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకండి. పొదుపు చేయడం, బడ్జెట్ ప్లానింగ్ పాటించడం వల్ల మీకు డబ్బులు మిగులుతాయి. కానీ జీవన విధానాన్ని మార్చుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. బద్ధకము, లేజినెస్ తగ్గించుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి రాజకీయ రంగంలో ప్రజాదరణ పెరగడమే కాదు, అద్భుతమైనటువంటి పరిణతి భవిష్యత్తులో రాబోయే ఎన్నికల గురించి ఇప్పటి నుంచి ప్రణాళికలు వేసుకోవడం కలిసి వస్తుంది. కొత్త ప్రణాళికల వల్ల మీకు పదవులు కూడా రాబోతున్నాయని చెప్పచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి క్రియేటివ్గా ఆలోచించగలుగుతారు, విజయాలు పొందగలుగుతారు, మంచి వ్యక్తుల పరిచయం ఆనందాన్ని ఇస్తుంది, కొత్త కథలు వినగలుగుతారు. సోషల్ మీడియా ద్వారా అంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల ద్వారా వ్యవహారాలు చేసే వాళ్ళందరికీ కూడా చక్కని లాభాలు, చక్కని రెవెన్యూ కనపడుతుంది, పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, చక్కని అవకాశాలు ఉన్నాయి. అలాగే డబ్బుల సంపాదన పెరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకి బోనస్లు, ప్రమోషన్ల అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా తిరగగలుగుతారు. విడిపోయిన కుటుంబ సభ్యులు కలవగలుగుతారు. కుటుంబ సమేతంగా యాత్రలు, ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు చేయగలుగుతారు. విద్యార్థులు కూడా ఈ నెలంతా కూడా పోటీ పరీక్షలో విజయం కనపడుతుంది. అలాగే ఇంటర్వ్యూలో జాయిన్ అయ్యే వారికి ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి. కొత్త స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కానీ, లేదా కంప్యూటర్ కోర్సులు కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు కానీ ఇవన్నీ కూడా విద్యార్థులకు బాగా రాణించబోతున్నాయని చెప్పచ్చు. మీలో ఆత్మవిశ్వాసము, సమర్థత బాగా బ్రహ్మాండంగా పెరుగుతాయి. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. అయితే కోపతాప ఆవేశాలు తగ్గించుకోండి. కుటుంబంతో వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట ఆవేశంగా మాట్లాడకండి. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ మాటలతో అందరినీ ప్రేమించి ఆకట్టుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు. కొంతమంది వ్యక్తులు రహస్యంగా కలిసి కామ కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. గొప్ప నాయకత్వ లక్షణాలు కనపడుతూ ఉన్నాయి. నూతన ఒప్పందాల్లో విజయం కనపడుతుంది. క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతూ ఉన్నాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. పట్టుదల, కృషి బ్రహ్మాండంగా పెరుగుతాయి. శుభకార్యాలు ఎదురుకు వెళతాయి. శుభకార్యాలు నిర్వహించగలుగుతారు. అలాగే డబ్బుల విషయాలను, రుణాల విషయాలను కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యలకి పరిష్కారాలు వెతుకుతారు. పెద్దలతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులకి సపోర్ట్ చేయగలుగుతారు. అలాగే కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఈ నెలలో కలిసి వస్తుంది. భార్యాభర్తలు కూడా కలిసి మంచి నిర్ణయాలు తీసుకుని అండర్స్టాండింగ్తో ఎదురుకు వెళతారు. వ్యాపారస్తులు కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా లాభాలు అయితే పొందగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగస్తులకి కష్టానికి తగ్గ ప్రతిఫలము, ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే శిక్షణా స్థలాల వారికి వాళ్ళందరికీ కలిసి వస్తుందని చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కొంచెం ప్రశాంతత, ఉద్యోగుల ఎదుగుదల, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. స్త్రీలకి మాత్రం పరపురుష వ్యామోహం ఉంది. నమ్మక ద్రోహాలు ఉన్నాయి. జాగ్రత్త. రాత్రి ఒంటరిగా ప్రయాణాలు చేయకండి. కానీ స్త్రీలకి కుటుంబంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అలాగే ఏదైనా సరే వ్యవహారాల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. సోదరీమణులతో సంతోషము, లేదా మీలో నీతి నిజాయితీ వల్ల ప్రజల్లో గౌరవము, దైవచింతన, మానసిక ప్రశాంత, ఆధ్యాత్మిక చింతన పెరుగుతాయి. వివాహం కాని స్త్రీ పురుషుల వివాహ యోగ్యత, అలాగే భర్తతోటి సరైనటువంటి సఖ్యత భార్యలకి, భార్య వల్ల సుఖము భర్తలకి కనపడుతుంది. మీరు చేసేటటువంటి పనిని ఇష్టంతో లేదా ఉత్సాహంతో చేయడం వల్ల అన్ని పనులు పూర్తవుతాయని చెప్పచ్చు. సమాజంలో ఉండే వ్యక్తులతోటి గౌరవంగా మెలుగుతారు. చేసే పని యందు ప్రత్యేక శ్రద్ధ పెడతారు. స్నేహితులతోటి భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే కోపతాప అహంకారాలు తగ్గించుకుంటే మీకు ఈ నెలలో చాలా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అందరికన్నా నేనే గొప్పవాడిని అనేటటువంటి అహంకారం ఉండకూడదు. తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి నిర్ణయాలు బాగా తీసుకోవచ్చు. కానీ కొత్త వాళ్ళతో స్నేహాలు చేసేటప్పుడు, కలిసినప్పుడు జాగ్రత్త. అలాగే విద్యార్థులు ఇష్టం లేని చదువులు చదవకండి. సబ్జెక్టుల పట్ల ఇష్టం పెంచుకోండి. తద్వారా చదువు బాగా వస్తుంది మీకు. విద్యార్థులు ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో బాగా శ్రద్ధ పెడతారు. లేదా కాలేజీలో ఎవరైతే లెక్చరర్స్, టీచర్స్ ఉన్నాయో వాళ్ళ మాటలు బాగా వింటారు. అలాగే బాగా చదివే విద్యార్థులతో స్నేహం చేయగలుగుతారు. చెడు స్నేహితులు దూరం పెట్టగలుగుతారు. పోటీ పరీక్షలో విజయం పొందగలుగుతారు. విదేశాల్లో చదువుకునే వారికి చక్కని అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి పని యందు శ్రద్ధతో పాటుగా ఇతరులను మెచ్చుకునేలా పనిచేయగలుగుతారు. ఉద్యోగ కార్యాలయంలో టీమ్ స్పిరిట్తో ముందుకు వేయగలుగుతారు. ఉద్యోగులు అనుకూల వాతావరణం కనపడుతుందని చెప్పచ్చు. విదేశాల ఉద్యోగాలు చేసేవారు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకి ముఖ్యమైన విషయాల్లో పురోగతి, వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, అలాగే కళా సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి, మానసిక దృఢత్వము, ఇంట్లో శుభకార్యాలు, అలాగే నూతన బంధువులతో కలవడాలు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగాలు చేసే చోట ఆదాయం పెరుగుతుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా, కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారం చేయగలుగుతారు. తక్కువ మార్జిన్స్ తోటి ఎక్కువ వ్యాపారాలు చేసి ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించుకున్నట్లయితే కనుక మీకు బాగుంటుంది. టెక్నాలజీని ఉపయోగించుకోండి. సోషల్ మీడియాను ఉపయోగించుకోండి. ఈ నెలంతా కూడా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు అని తెలియజేస్తూ, అయితే ప్రతిరోజు కూడా పొద్దున్నే ఒక పావు గంట సేపు మీ ఇంట్లో మీ దేవుడికి మీ చేత్తో పూజ చేసుకుంటూ తర్వాత మీ పనులు నమ్మకమవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి.
కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాలలో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరగడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, కోర్టు వివాదాలు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి, అందరికీ కాస్త షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.